అయిపోయింది చూసినాం కదా. కొంతకాలం సాధారణ ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఆయన పోవడం జరిగింది. సో మళ్ళీ ఆ విలీనం ఎపిసోడ్ ఇక్కడ ఎందుకో కొంత డౌట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎంత పెద్ద స్టార్, ఆయన ఇప్పుడు అంతే పెద్ద స్టార్. అవును ఖచ్చితంగా. అందుకని రెండోది ఏంటంటే 2019కి వచ్చే కల్లా విడిపోతే చెడిపోతాను చూశారు. ఎందుకంటే రెండు చోట్ల గాజువాక మనకు పాలకోలు రెండు చోట్ల ఆయన ఓడిపోయారు. మన భీమవరం నుంచి 2 చోట్ల మనకు పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. తర్వాత చూసుకుంటే మళ్ళీ మొన్న చూడండి, కావాలని కల్పించుకొని నిజంగా అధిష్టాన వర్గం తిడుతున్నా సరే అని బీజేపీ, టీడీపీ, జనసేన కలవాల్సిందే అని గట్టిగా పోటీ అన్నప్పుడు మాత్రమే మళ్ళీ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. ఒకటి అంటే ఇక్కడ ఏమైంది, బలం అనేది గడ్డిపోచలు కదా ఏనుగును బంధిస్తాయి దండలుగా మారితే అల్లుకుంటే అన్నట్టు వీళ్ళు వేరువేరుగా ఉంటే మనం గ్యారెంటీ ఓడిపోతాం, 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారికి పట్టుబట్టిండు. నిజంగా చెప్పానంటే గేమ్ చేంజర్ గా మారిండు. మొన్న 5 వచ్చింది. సరిగ్గా ఇక్కడ ఏమవుతుందంటే 12% ఓట్లు, 12 కాకుండా 10% చాలు, 8% చాలు, చెడగొట్టడానికి ఎంత కావాలి కనుక అన్నా డిఎంకేకు ప్లస్ పాయింట్ ఉంది అని అంటున్నారు. చాలా సర్వేలు కూడా అవి వస్తున్నాయి. డిఎంకేకు వ్యతిరేకత ఉంది అంటున్నారు. కానీ ఈ అన్ని చీలిపోతే విజయ్ కనుక మొత్తం చీలిస్తే అది 8-10% ఓట్లు చీల్చుకున్నాడు, ఆటోమేటిక్ గా డిఎంకే మళ్ళీ డిఎంకేకి లాభం. అయితే సార్ ఇంకొకటి ఇందులో బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారాలు అంటే ఎక్కడ దొరికితే అక్కడ విజయ్ ఇబ్బంది పెట్టేది, విజయ్ ఆఫ్ కోర్స్ కొంత సైకలాజికల్ ఇబ్బంది పెడుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ సినిమా మెర్సల్లో ఉన్నటువంటి ఒక సినిమాలో జిఎస్టీ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటల పైన విజయ్ పైన దాడి చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే బీజేపీ వాడుతున్నటువంటి అతిపెద్ద ఆయుధం జోసెఫ్ విజయ్ అని ఆయన క్రైస్తవ మతాన్ని తీసుకొస్తూ ప్రచారం చేస్తున్నారు. తలపతి కమాండర్ విజయ్ కాదు జోసెఫ్ విజయ్ అన్నటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఈ ప్రచారం కూడా బీజేపీకి కొంత మైలేజ్ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కావచ్చు, కానీ విజయ్ని ఎంత రెచ్చగొడితే అంత నష్టపోతుంది బీజేపీ అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే మీరు ఎప్పుడైనా సరే ఈ మతం కంటే ద్రవిడ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీరు మతం తక్కువ ప్రాధాన్యం వహిస్తుంది కనుక ఇక్కడ ఏమవుతుందంటే విజయ్ కనుక ఎంత శాతం ఓట్లు బయట తీసుకున్నా సరిగ్గా నష్టపోయేది మన బీజేపీని. కాకపోతే విజయ్ స్టాండ్ తప్పుకు తీసుకున్నారు. ఇప్పటిదాకా మనకు కలుస్తాడో లేదో తెలియదు, కానీ కలిస్తే మాత్రం మంచిదే. అన్నాడు ఏం కదా కలిస్తే ఆయనకు వచ్చిన సీట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తామని ఇప్పటికైతే మన ఏమైనా చర్చ జరుగుతుందంటున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాక చీఫ్ మినిస్టర్ 2019లో పవన్ కళ్యాణ్ ఎట్లా నష్టపోయిండో ఎటు కాకుండా పోతాడు విజయ్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కొన్నిసార్లు ఏమైతే అంటే మనకు 10-12% ఓట్లతో ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. ఒక సీటు కూడా రాకపోవచ్చు. జరిగింది అదే కదా. ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ 2019లో ఓట్లు రాలేదు, వచ్చినాయి కదా, కానీ సీట్ రాలేదు. సీట్ వచ్చే ఓట్లు రాలేదు చూస్తున్నాం. అయితే విజయ్ తప్పదామైంది ఊహాత్మకంగా సేమ్ పవన్ కళ్యాణ్ 2019 ఏం చేసిండో ఇప్పుడు విజయ్ అదే పని చేస్తాడు. ఆ స్టేజ్ లో ఉన్నాడు. 2వ స్టేజ్ నుంచి మొదలు పెట్టాం. ఇప్పుడు ఏమైతుందంటే అటు డిఎంకేను తూర్పారు పెట్టాడు, స్టాలిన్ అనుకుంటూ చాలా విమర్శనాస్త్రాలు అటు పెట్టిండు. పోనీ అటుపక్క బాలేడు ఇంటిపక్క బాగున్నాడు అంటే బీజేపీని మనకు అన్నాడీఎంకేని ఇటు తూర్పారపడుతున్నారు. గతంలో జయలలితతో సహా పాత ప్రభుత్వాన్ని అంతా కూడా తూర్పారపడుతున్నారు. రెంటా చెట్టర్ ఎవడవుతారేమో అని భయం అయితే నాకైతే ఉన్నది. ఆయన రెంటా చెట్టర్ ఎవడవుతారేమో అని. ఒకవేళ సార్ అంటే పాయింట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా కానీ ప్రజలు విసిగిపోతేనే ఆ పార్టీలను ఆదరించాలి. ఇక్కడ 60 ఏండ్ల పాలనలో ద్రవిడ పార్టీల పాలనలో ప్రజలు విసిగిపోతే, 2 పార్టీల నుంచి విసిగిపోతే, డిఎంకే నుంచి ఏఐడిఎంకే నుంచి విసిగిపోతే విజయ్ వైపు తిరగాలి. బట్ ఇప్పుడున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈక్వేషన్స్ కానీ సర్వేలు కానీ చూస్తే విజయ్ అంత స్ట్రాటజిక్గా ఉన్నట్టుగా లేరు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విజయ్ పరిచయం చేసేటువంటి వ్యక్తులంతా కూడా ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులే. అందుకే విజయ్ ఒక మాట అంటున్నారు, ఏ నియోజకవర్గంలో అయినా విజయ్ నిల్చుంటున్నాడు, అక్కడ నిల్చున్నది విజయ్, మధురైలో నిల్చున్నది విజయ్, చెన్నైలో నిల్చున్నది విజయ్, సౌత్ చెన్నైలో నిల్చున్నది విజయ్ అనుకునే ఓటేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. కమింగ్ టు ఎగ్జాంపుల్ 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చింది. అంటే ఒక 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీద ప్రజలు విసిగిపోయారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు చూశారు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు తమిళనాడులో రిపీట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా. 2092లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం పెద్ద వ్యాక్యూమ్ ఉన్నది కదా. కాంగ్రెస్ లోనే ప్రతిపక్షం, కాంగ్రెస్ లోనే 2 పక్షాలు ఉండేవి, అసమ్మతి పక్షం కనుక అప్పుడు వ్యాక్యూమ్ ఉన్నది కనుక 1982లో పెడితే 9 నెలల్లోనే అధికారం వచ్చింది.
ఆనాడు తెలుగుదేశం పార్టీ వచ్చుడు అది ఒక విప్లవం. అదివరకు కాంగ్రెస్ పార్టీ కుక్కమూత పిందెలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన అనుచిత మన 2 రూపాయల కిలో బియ్యం ఇతరత్ర అన్ని తీసుకొని వచ్చాడు. ఆయన చరిస్మా కూడా పనిచేసింది. రాముడు కృష్ణుడు అంతా ఆయన అంత చరిస్మా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. అందుకని 2019లో పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేసిండో ఆ తప్పు మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేస్తున్నాడు అంటున్నాడు నేను. ఎందుకంటే రెండిట్లలో ఏదైనా కూటమి కలవకపోతే ఆటలో అరటి పండు లాగా మిగిలిపోతారు. సమస్య ఇంకోటి ఏం లేదంటున్నాను నేను. మొదలు రాజకీయాలు నిలదొక్కోవాలంటే పవన్ కళ్యాణ్ లాగా 10 ఏళ్ళు కొట్లాడిన 11 12 ఏళ్ళు అయింది ఆయన పార్టీ పెట్టి. వాళ్ళ కొత్త కాదు కదా పవన్ కళ్యాణ్ పెట్టింది. మొదటిసారి అట్లా పోటీ చేయకుండా, రెండోసారి ఇట్లా చెడిపోయి, మూడోసారికి వచ్చే కల్లా అనుభవం వచ్చింది. జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలో అటుపక్క బాలకృష్ణను ఇటు పక్కన లోకేష్ పెట్టుకొని ఏ పార్టీ కార్యకర్తను ఎవరిని అడగకుండా డైరెక్ట్ చేశారు. ఉదాహరణ చూడండి మీరు, చిరంజీవి అప్పుడన్నా కనీసం 16-18 మంది గెలిచిందంటే చాలా మంది పాత రాజకీయ నాయకులు తీసుకుని చిరంజీవి అందరినీ నెట్టేయాలి. పవన్ కళ్యాణ్ ఏం చేసిండు 2019 అందరు కొత్త వాళ్ళని తీసుకున్నాడు. ఇప్పుడు మొన్న చూడండి మళ్ళీ నాదెళ్ల మనోహర్ గారి నుంచి మొదలు పెడితే చాలా మంది కొంచెం అనుభవం రాజకీయాలు అప్పుడు తలపడిన వాళ్ళ అనుభవజ్ఞులు తీసుకున్నాడు. కొంతవరకు కొత్త వాళ్ళే కావచ్చు. 21 మందిలో గట్టిగా మాట్లాడితే 21 మందిలో 8 మంది 9 మంది తెలుగుదేశం నాయకులే ఉన్నారు. అంటే తెలుగుదేశం నుంచి ఈ గ్లాస్ గుర్తు మారిందంటే గుర్తు మారిందంటే అంటే అట్లా చూసుకుంటే మీ గుర్తు మారింది, నువ్వు నీ తరపున ఇస్తున్నా మా వాడిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకెళ్ళి పంపించిన సందర్భాలు చూసినాం కదా. అక్కడ గెలుపు గుర్రాలు కావాలి మాకు. ఇప్పుడు ఇక్కడ ఏ అనుభవం లేదు, డైరెక్ట్ గానే అధికారంలోకి వస్తారంటే మాత్రం సాధ్యం కాదంటున్నారు.